ప్రభునందు ప్రియులకు వందనాలు. ఈ దిన ధ్యానాంశముగా బైబిల్ గ్రంథంలో నుండి పాపమనగా నేమి అనేటువంటి సబ్జెక్ట్ను మనము ధ్యానం చేద్దాం. పాపమనగా నేమి. మరి మనము బైబిల్ గ్రంథం అంతట్లో కూడా ఎక్కువ భాగము పాపము చేయొద్దు, పాపము చేయొద్దు, పాపము చేయొద్దు, పాపము చేస్తే నరకములో పడతారు, అగ్నిలోనికి వెళతారు, నరకములో పడతారు, యుగయుగాలు అగ్ని జ్వాలలలో యాతన పడతారు అనేటువంటి మాటలు ఎక్కువగా మనము బైబిల్ గ్రంథములో వింటూ ఉంటాం. మరి చాలామందికి పాపం అంటే నరహత్య చేయటము, వ్యభిచరించటము, లేక దొంగిలించటము, మరి ఇటువంటివే పాపాలని మానవులు తలంచుకుంటూ ఉంటారు. అయితే పాపం అంటే ఏంటి అని బైబిల్ గ్రంథము సెలవిస్తూ ఉందంటే, మొదటి యోహాను పత్రికలో 3వ అధ్యాయములో 4వ వాక్యములో దేవుడు వాక్యము ద్వారానే మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు దేవుడు అంటే, పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించుచున్నాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపం అంటే ఏంటి? దేవుడు మనకు ఎలా బ్రతకమని చెప్పాడో, ఏది చేయమని చెప్పాడో, ఏది చెయ్యొద్దని చెప్పాడో, మరి దేవుడు చెప్పినట్లుగా మనం చెయ్యడమే, దేవుడు చెప్పినట్లుగా మనం చెయ్యడమే నీతి. దేవుడు దేనిని చేయొద్దని చెప్పాడో అది చెయ్యడమే పాపం. దానినే ఆజ్ఞను అతిక్రమించడం. మొదటి మానవులైనటువంటి ఆదాము అవ్వలు ఏం చేశారు? వారు నరహత్య చేయలేదు, దొంగిలించలేదు, వారు వ్యభిచరించలేదు, వారు ఇంకా ఇతర పాపాలేమీ చేయలేదు. వారు ఏమి చేశారంటే, దేవుడు ఏ పండు అయితే తినొద్దని చెప్పాడో ఆ పండును వారు తిన్నారు గనుక ఆజ్ఞ అతిక్రమించబడింది. మరి ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆదాము చేసినటువంటి పాపం, ఆదాము అవ్వలు చేసినటువంటి మొదటి పాపం ఏంటంటే, వారు దేవుని యొక్క మాటను అతిక్రమించారు గనుక పాపం అనేది భూలోకములోనికి ప్రవేశించింది. మరి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా దేవుడు అనేకమైన ఆజ్ఞలు మానవాళికి దేవుడు ఇస్తూ ఉన్నాడు బైబిల్ గ్రంథం ద్వారా. మరి ఇశ్రాయేలీయులకు ఇచ్చినటువంటి ఆజ్ఞలు చూస్తే మనం నిర్గమాకాండము 20వ అధ్యాయంలో మొదటి నుండి మనం చదివితే దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఆ 10 ఆజ్ఞలన్నిటినీ పాటిస్తే చక్కగా దేవుని రాజ్యం చేరుకుంటాడు మానవుడు. ఏమన్నాడు దేవుడు? మొదటి ఆజ్ఞ, నీ దేవుడనైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి క్రింద నీళ్ల యందే గాని యుండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసి కొనకూడదు. వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఇది మొదటి ఆజ్ఞ. రెండవ ఆజ్ఞ,
నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు. ఇది రెండవ ఆజ్ఞ. మూడవ ఆజ్ఞ, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకునుము. ఇది మూడవ ఆజ్ఞ. నాలుగవ ఆజ్ఞ, నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ఐదవ ఆజ్ఞ, నరహత్య చేయకూడదు. ఆరవ ఆజ్ఞ, వ్యభిచరింపకూడదు. ఏడవ ఆజ్ఞ, దొంగిలకూడదు. ఎనిమిదవ ఆజ్ఞ, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలుకకూడదు. తొమ్మిదవ ఆజ్ఞ, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. 10వ ఆజ్ఞ, నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసీనైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు. ఇది 10వ ఆజ్ఞ. మరి ఈ ఆజ్ఞలు పాటించమని దేవుడు చెప్పాడు. మరి వీటి ప్రకారం మనము నడుచుకుంటే చక్కగా దేవుని యొక్క రాజ్యానికి చేరుతాం. మరి ఆజ్ఞలను మనము ధిక్కరిస్తే నిత్య నరకాగ్నికి వెళతాం. అందులో ఎటువంటి సందేహం అనేది లేదు. అయితే ఈ 10 ఆజ్ఞల సారాంశాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రెండు ఆజ్ఞలుగా సమకూర్చి మరి ఈ 10 ఆజ్ఞల సారమును నూతన నిబంధన సంబంధులైనటువంటి వారికి ప్రభు మార్కు సువార్త 12వ అధ్యాయములో 30వ వాక్యములో ఈ ఆజ్ఞలను గూర్చినటువంటి వివరణ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నాడు. నీవు నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ వివేకముతోనూ నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను అనున్నది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదియూ లేదని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నాడు. ఎందుకనగా ప్రవక్తల యొక్క వచనములు కానీ ధర్మశాస్త్రం అంతా కూడా పాత నిబంధన నీతి పరిశుద్ధత అంతా కూడా ఈ 2 ఆజ్ఞల్లోనే ఇమర్చబడి ఉందని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పాడు. మరి ప్రభువు మనకు చెప్పిన ఈ ఆజ్ఞలను మనం పాటిస్తే మనము నీతిమంతులుగా దేవుని యొక్క రాజ్యానికి చేరుకుంటాం. అయితే దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలను మనము ధిక్కరిస్తే, ఆజ్ఞలను అతిక్రమిస్తే నరకమునకు వెళ్ళగా తప్పదు. ఎందుకంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము వలన వచ్చు జీతము నిత్య నరకాగ్ని గుండము. గనుక ప్రభు చెప్పినట్లుగా నడుచుకుందాం. మన ఇష్టం వచ్చినట్లుగా, మనకు తోచినట్లుగా, మన తెలివిని, మన జ్ఞానాన్ని, మన అభిప్రాయాల్ని మనం ఆధారం చేసుకొనక దేవుడు గ్రంథము ద్వారా మనకేం ఆజ్ఞాపించాడో వాటిని చేసి ఆజ్ఞలు పాటించి పరలోక రాజ్యానికి చేరుకుందాం. ఈ వాక్యము ద్వారా దేవుడు మనందరినీ ఆశీర్వదించునుగాక. ఆమెన్.